ఊచలు లెక్క పెట్టాల్సిందే. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్ పై చర్యలు. విచారణ నుంచి తప్పించుకునేందుకే ఆయన ఢిల్లీ పర్యటనలు. అధికారులపై దాడులు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టం. వారి వెనుకున్న వారిని సైతం. దాడి చేసిన వారిని బీఆర్ఎస్ ఎలా సమర్థిస్తుంది? అమరు టెండర్ల ఆరోపణలో వాస్తవం లేదు. మహారాష్ట్రలో బీజేపీని గెలిపించాలని పరోక్షంగా కేటీఆర్ కామెంట్స్. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ అంటూ చూస్తా ఉన్నాం. సో కేటీఆర్ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మొత్తం దేశ్కి నేత కాబోయే ప్రధాని అంటూ భారతీయ రాష్ట్రీయ సమితి పెట్టి మహారాష్ట్రలో, కర్ణాటకలో, అటు మధ్యప్రదేశ్లో, ఒరిస్సాలో హల్చల్ చేసినటువంటి కేసీఆర్ మహారాష్ట్ర ఎన్నికల్లో ఖచ్చితంగా మేము చక్రం తిప్పుతాం, మేము అధికారంలోకి వస్తామని చెప్పినటువంటి కేసీఆర్ తోక ముడిచి ఫామ్ హౌస్లో పడుకొని ఈరోజు మహారాష్ట్ర ఎన్నికలకు దూరంగా ఉన్నాడు. ఎందుకు దూరంగా ఉన్నాడు? ఎందుకు నువ్వు భయపడాల్సిన అవసరం ఏంది? అంటే తెలంగాణలో అధికారం కోల్పోతే భయపడతావా? మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంతమంది జీవితాలు నాశనం చేసినావు. కొంతమంది పాపం నిన్ను నమ్ముకొని వస్తే వాళ్ళ జీవితాలు నాశనం చేసినటువంటి దొంగలు మీరు కదా. ఏదో అయిపోయింది, ఏదో చేస్తాం, మహారాష్ట్రను పీక్తాం, పొడుస్తాం, అనిశ్చితి ఉంది, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి బిల్డప్ మాటలు మాట్లాడుతుంది కదా. బిల్డప్ రాజా ఎటు పోయినావు? బిల్డప్ బాబా, అన్ని బిల్డప్ మాటలు తప్ప ఏమైనా మాటలు లేయా? అందుకే మీరంతా కూడా ఈ కల్వకుంట్ల కాలకీలంతా కూడా పిట్టల దొరల ముచ్చట్లు చెప్పి బతికేటోళ్ళు. ఈ ప్రపంచంలో పిట్టల దొర జాతి అంతరించిపోతున్నట్టు తరుణంలో ఆ జాతికి ఒక ఖ్యాతి, ఒక కీర్తి తెస్తున్నటువంటి కుటుంబం ఏదైనా ఉంది అంటే అది కల్వకుంట్ల కుటుంబం మాత్రమే. మాయల పకీర్ ముచ్చట్లు చెప్పుట్లా ఈ ప్రపంచంలో వాళ్ళను మించిన వాళ్ళు ఎవరూ లేరు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా సమాధానం చెప్పు. మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇండైరెక్ట్గా బీజేపీ సపోర్ట్ చేస్తున్నారా? ఇదేనా మీ యొక్క వాదన? ఏమని అంటేనేమో అదాని, అంబానీ, మోడీ ఇష్టం వచ్చిన మోడీని కూడా ఇష్టం వచ్చి తిట్టినాడు కదా. ఎటువైనా బీజేపీ నాయకులు మోడీని అంతగానో తిడితే కూడా మళ్ళీ మీరు పోయి ఆ నాయకుల యొక్క అపాయింట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నారు. ఎక్కడ దొరికినో నాకు అర్థం కాదు. మీరైతే నిజంగా